తెలంగాణలోని అతిపెద్ద దున్నపోతు సదరు ఉత్సవం కోసం సిద్ధమైంది. దీని యజమాని మామిళ్ల యాదయ్య యాదవ్ దీనికి ముద్దుగా గజరాజు అని పేరు పెట్టుకున్నారు. గత 7 సంవత్సరాల నుంచి దీనిని పెంచుతున్నారు. గజరాజుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. సదర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పోతురాజులన్నీ సిద్ధమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దున్నపోతులకు ప్రత్యేకత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి తెలంగాణలోనే మొదటిసారిగా భారీ స్థాయిలో ఉన్నటువంటి ఓ పోతురాజు సిద్ధమవుతుంది. దాని పేరే గజరాజు. చూస్తున్నాం, సేమ్ గజరాజు లాగానే ఒక ఏనుగును తలపించేలా ఈ దున్నపోతుంది. దీన్ని ప్రత్యేకంగా మామిళ్ళ యాదయ్య దీన్ని యజమాని. అయితే ప్రస్తుతం యజమాని యొక్క కుమారులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. దీని ప్రత్యేకత చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక గజరాజు పేరుకు తగ్గట్టునే ఒక ఏనుగులాగా దీని ఆకారం ఉంది. చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో ఎక్కువగా దున్నపోతులు అనేది వస్తుంటుంది. కానీ మొదటిసారిగా తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో ఒక దున్నను తయారు చేయడం అంటే ఇది గొప్ప విషయమే. ఇక్కడ ప్రస్తుతం దాని పర్యవేక్షకులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇది చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఎంత దీని హైట్ ఎంత ఉంది, దీనికి మెయింటెనెన్స్ ఎలా చేస్తుంది? 6.5 అన్న. డైలీ దీనికి కంపల్సరీ 2000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంకా డైలీ 20 కిలోలు దాన వేస్తాము, 20 కిలోల 1 కిలో సేపులు పెడతాము, కంపల్సరీ 20 గుడ్లు, 1 కిలో నెయ్యి. డైలీ దీనికి కంపల్సరీ డైలీ 20 లీటర్ పాలు. డైలీ దీని ఖర్చు 2000 రూపీస్ డైలీ. దీనికి ఓన్లీ ఒక మనిషిని పెట్టాము. ఈయన మనిషే ఉట్టి దీన్ని పోతునే చూస్తాడు. 2 కిలోమీటర్ వాకింగ్ చేపిస్తాడు డైలీ. దానికి నెలకు అతనికి 15,000 జీతం ఇస్తారు. దీనికి 2 టైమ్స్ మాలిష్ చేపిస్తాము. లేకుంటే ఇది నడవదు. ఇప్పుడు సేమ్ గజరాజు టైప్లోనే ఉంది. ఇది గజరాజు పెట్టాము, అందుకోసమే నడవకుండానే. దీనికి ఎలా అంటే మామూలుగానే మనకు మెయింటెనెన్స్ అదంతా ఎక్కువగా ఉంటుంది, దీన్ని చూసేయడం కూడా ఎక్కువ ఉంటుంది. దీని వయసు ఎంత ఉంది, అసలు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? 7 ఇయర్స్ దీని వయసు. 7 ఇయర్స్ వయసు ఉంటుంది. దీని హైట్ 6.5 అయింది. పొడవు 14 ఫీట్స్ ఉంటుంది. వెయిట్ 1400 ఉంటుంది. మనం ఏంటంటే మన తెలంగాణ నుంచి మనం కూడా తీయాలని మనకి ఎంతో సంతోషంగా ఉందన్న. పక్క రాష్ట్రాల నుంచి వచ్చాయి కదా, మన తెలంగాణ మనం కూడా చూపించాలి కదా, అలా అని. షేక్పేటలోనే ఇది దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కూడా మీ దగ్గరే పెరుగుతూ వస్తుంది. దీన్ని ప్రతి ఇయర్ కూడా అంటే ఈ సదర్ కోసమే ప్రత్యేకంగా తయారు చేయడం జరిగిందా, ఎలా ఉంటుంది? ఇది సదర్ గురించే తయారు చేసాము మేము. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడనే తీస్తున్నాం. కానీ ఈసారి నారాయణ కూడా మేము ఎప్పుడో ఇది ప్రతి సంవత్సరం పెద్దగా తీద్దామని మేము చాలా అనుకుంటున్నాము. ఈసారి ఇంకా హైట్ ఎక్కువైంది. ప్రతి సంవత్సరం ఇది హైట్ పెరుగుతూనే ఉంది. 7 ఇయర్స్ అయినా కూడా ఇది ఇంకా హైట్ పెరుగుతూనే ఉంది. 6.5 అంటే ఎక్కడ పోతులు ఉంటాయన్నా, మీకు ఎరకనే ఉంది. ఇది మేము ఈసారి నారాయణ కూడా తీసి దీన్ని మనం తెలంగాణలో ఇప్పటివరకు తెలంగాణలో ఎక్కడ పెరగలేదు. తెలంగాణలో బయటి దేశాలకేం మన రాష్ట్రాలకేం తీసుకొని వస్తారు. కానీ పోతుంది మన తెలంగాణలో అయితే ఇంత పెద్ద పోతు ఎక్కడ లేదు. అందుకోసమే దీన్ని మన తెలంగాణలో పుట్టింది, తెలంగాణలో పెరిగింది. ఇది మొదటిసారిగా తెలంగాణలో ఇంత భారీ గజరాజును మనం చూస్తున్నాం. దీన్ని నిజంగానే ఒక ఏనుగును తలపించేలాగా ఇది మొత్తం దాదాపుగా కనిపిస్తున్న తీరును చూస్తే ఏనుగును తలపించేలాగానే ఉంది. దీనికోసం చాలా మెయింటెనెన్స్ ఉంది. ప్రతి రోజు కూడా 2 కిలోమీటర్ల వాకింగ్ కూడా చేయిస్తున్నాం. యాక్టివ్గా ఉండేందుకు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చూసేందుకు ఒక పర్యవేక్షణ కూడా పెట్టామని చెప్పి దీని యజమానులు చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలోనే ఇది మొదటి అతిపెద్ద పోతురాజుగా చెప్పొచ్చు. దీన్ని రేపు నారాయణగూడలో జరుగుతున్నటువంటి సదర్ ఉత్సవంలో పాల్గొనేందుకు సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, హైదరాబాద్. బ్రేక్